నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తిరుపతిలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద కుటుంబాలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ నిర్ణయమని వ్యాఖ్య. మావోయిస్టుల నుంచి భారీ డంప్ స్వాధీనం చేసుకున్నామన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. జనజీవన స్రవంతిలో కలవాలని ఇప్పటికే మావోయిస్టులకు పిలుపునిచ్చామని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తున్న వేద పండితులు. పేద కుటుంబాలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ నిర్ణయమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి గృహ ప్రవేశాలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. తిరుపతి జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు పూదూరులోని టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో 15,659 ఇళ్లు నిర్మించిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 5.5 లక్షలు ఇళ్లు నిర్మించిచ్చామని, డిసెంబర్ లోపు మరో 4.5 లక్షలు ఇళ్లు కట్టించిస్తామని చెప్పారు. అర్బన్ కింద కేంద్రం ఇచ్చిన డబ్బులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని అన్నారు. నేను ఈరోజు నాయుడుపేటకి రెండో విడత గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన మా సోదరి సోదరిమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ మార్చి నెలలో ఈరోజు మరో పండుగ. మొన్నే మనం అందరం ఉగాది జరుపుకున్నాం. ఉగాది పచ్చడి రుచి చూసాం. నిన్నే రంజాన్ జరుపుకున్నాం. ఇప్పుడు 2,50,000 మందికి అతి పెద్ద పండుగ, జీవితంలోనే ఒక మలుపు. అలాంటి పండుగ జరుపుకుంటున్న సందర్భంగా మీ ముఖాల్లో ఆనందం చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. నా జన్మ ధన్యమైందనే ఆలోచన నాకు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మనందరం చూస్తే ఇల్లు అనేది మనందరికి కూడా ఒక సంతోషాన్ని ఇస్తుంది. అలాంటిది ఈరోజు 2,50,000 మంది గృహప్రవేశాలు చేస్తున్నారంటే ఇది ఒక చరిత్ర. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 నెలల్లో రెండోసారి ఈ గృహప్రవేశాలు చేస్తున్నాం. ఈరోజు గృహప్రవేశాలు చేసే సోదరి సోదరులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. నూతనంగా మీకు ఇల్లు వచ్చింది. భవిష్యత్తులో మంచి ముహూర్తం అప్పుడు మీకు హ్యాండ్ ఓవర్ చేశాను. భవిష్యత్తులో అన్ని శుభాలే కలగాలని, మీ జీవితాలు వెలుగులు పంచాలని మనస్ఫూర్తిగా సంకల్పిస్తున్నా. ఇళ్ళు అనేటివి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు పేదవాడు ఉండేది గుడిసెల్లో ఉండేవాళ్ళు. 1984 ఎన్టీ రామారావు గారు ఆలోచించారు, నా పేదవాడు ఉండవలసింది గుడిసెల్లో కాదు, పక్కా ఇంటిలో ఉండాలని. పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. మావోయిస్టుల రహిత భారత్ కోసం కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ కాఘర్ లో భాగంగా 9 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. కేంద్ర కమిటీలో ఏపీ నుంచి మిగిలిన చెల్లూరి నారాయణతో సహా పలువురు కీలక నాయకులు లొంగిపోయారని ఆయన తెలిపారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. పునరావసరం నారాయణరావుకు 25 లక్షల రూపాయలు, లచ్చుకు 5 లక్షలు, మరో నలుగురికి 4 లక్షల చొప్పున, ఇద్దరికి ₹1,00,000 చొప్పున అందజేస్తున్నామని తెలిపారు. వీరికి తక్షణ సహాయం కింద 20,000 రూపాయలను డీసీపీ అందజేశారు. విజయవాడ బందరులోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టుల సమక్షంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టుల పార్టీ కీలక నాయకుల్లో చాలా వరకు ఇప్పటికే తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవడంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నారాయణరావు తమ వద్ద లొంగిపోయారని తెలిపారు. నారాయణతో పాటు మరో కీలకమైన కత్తం లచ్చు, పోడియం రాజే, ముచ్చిక మాస, మడివి జోగి, కత్తం అడమే, మదివి అడమ, ముచ్చిక లక్ష్మణ్,
కడితి హర్రే కూడా లొంగిపోయారని వివరించారు. వీరిలో నారాయణరావు అలియాస్ సురేష్ 1980 నుంచి మావోయిస్టుల పార్టీలో కీలకంగా వ్యవహరించాడని తెలిపారు. వీరిలో లక్ష్మణరావుకు 25 లక్షలు, లచ్చుకు 5 లక్షలు, మరో నలుగురికి 4 లక్షలు చొప్పున, ఇద్దరికి ₹1,00,000 చొప్పున పునరావాస సహాయాన్ని డీజీపీ ప్రకటించారు. అందులో 20,000 రూపాయలను తక్షణ సహాయంగా ఆయన అందజేశారు. కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ కాగర్కు స్పందించిన వీరు స్వచ్ఛందంగా లొంగిపోయారని తెలిపారు. వీరి నుండి పెద్ద ఎత్తున తుపాకులు, ఇతర ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకుని మీడియా ఎదుట ప్రదర్శించారు. మెయిన్ స్ట్రీమ్లో ఇట్లా వాళ్ళకి సెట్ చేస్తాము. ఈరోజు సీనియర్ మావోయిస్ట్ లీడర్ చల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్, సెంట్రల్ కమిటీ మెంబర్, తర్వాత సెక్రటరీ ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ. ఈయన దాదాపు ఒక 36 years నుంచి ఈ మూవ్మెంట్లో ఉన్నారు. ఇప్పుడు ఈరోజు వచ్చి మన ముందు ఉన్నారు. ఇట్లాగా మిగతా కార్డర్స్, కర్టం లచ్చు, ఈయన DCM ర్యాంక్, ఈయన చాలా ఇంపార్టెంట్ కార్డర్, ఇది కూడా మన ముందు ఉన్నారు. అట్లాగే పోడియం రాజా అలియాస్ రామే, ఈయన ఏరియా కమిటీ మెంబర్ 13th ప్లాటూన్ నేషనల్ పార్క్ ఏరియా. ఇంకొక కర్టం ఆద్మే అలియాస్ నంగి, ఈయన మెడికల్ టీమ్ మెంబర్ PLJ బటాలియన్లో ఉన్నారు. ఈయన కూడా మన ముందు ఉన్నారు. ముచ్చకి మాసా అలియాస్ అజిత్ ACM ఒడిశా స్టేట్ కమిటీ. మాధవి జోగి అలియాస్ రుక్ని PC 8th కంపెనీ నుంచి, ఈయన కూడా ఒడిశా స్టేట్ కమిటీ. ముచ్చక్కి లక్ష్మణ్, ఈయన సౌత్ బస్తర్ డివిజన్ నుంచి ఉన్నారు. మాధవి ఆదమ్మ, ఈయన 1st ప్లాటూన్ నుంచి ఉన్నారు. కాడతి హురే, ఈ అన్ని డీటెయిల్స్ మీ ప్రెస్ నోట్లో ఇచ్చాము. చెల్లూరి నారాయణరావు 1990లో రాడికల్ యూత్స్ లీగ్లో వచ్చి, తర్వాత మెయిన్ పార్టీకి వచ్చి చాలా ఏరియాలో పనిచేసి, మిలిటరీ ఫార్మేషన్స్లో పనిచేసి, ఇది డిఫరెంట్ స్టేట్స్లో పనిచేశారు. మూమెంట్లో యాక్టివ్గా ఉన్నారు. 24లో సెంట్రల్ కమిటీ మెంబర్ అయి, తర్వాత ఆంధ్ర ఒడిశా బార్డర్ సెక్రటరీగా చేశారు. చాలా ఒఫెన్సెస్లో ఉన్నారు. మనం ఇట్లా వాళ్ళకి ముందు తీసుకెళ్తాము, అది లీగల్ ప్రాసెస్ ఫాలోఅప్ చేసుకొని చేస్తాము. మీ LW ఫీల్డ్లో చూస్తే లాస్ట్ 1.5 yearలో 7 exchanges ఆఫ్ ఫైర్ అయినాయి. ఇంపార్టెంట్ కార్డర్స్ ఒక 18 కార్డర్స్ న్యూట్రలైజ్ అయిపోయినాయి. దాంట్లో 3 సెంట్రల్ కమిటీ మెంబర్స్ మాడవి హిడ్మ, ఉదయ్ టెక్ శంకర్, 3 స్పెషల్ జోన్లీ కమిటీ మెంబర్స్ వెంకట్రవి అలియాస్ అరుణ, కాకూరి పండన అలియాస్ జగన్, మడకం రాజే న్యూట్రలైజ్ అయినారు. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాకుండా ఆంధ్ర పోలీస్ వేరే స్టేట్స్కి కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఒక ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ SIB బాగా దాంట్లో రోల్ ప్లే చేసింది. దాంట్లో 2 CCMs, తర్వాత ఇంకా ఒక 10 అదర్ ఇంపార్టెంట్ కార్డర్స్ కూడా న్యూట్రలైజ్ అయినాయి. మీరు చూస్తే లాస్ట్ ఒక 50 కార్డర్స్ ఇక్కడ మనం అరెస్ట్ చేసాము. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత సన్నిధిలో చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉదయం మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో అర్చక స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో మూలామంత్ర వాహనములను పూర్తి చేయగా, సాయంత్రం రావణ వాహనంపై దుర్గామల్లేశ్వర స్వామి వారి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత సన్నిధిలో చైత్రమాస కళ్యాణ మహోత్సవాలు 2వ రోజు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉదయం మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో అర్చక స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో మూలమంత్ర వాహనములను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. బ్రహ్మోత్సవ వాహన సేవలో భాగంగా సాయంత్రం 5 గంటలకు శ్రీ స్వామివారు అమ్మవారితో కలిసి రావణ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. వాహన సేవను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని ఆలయ అధికారులు భావిస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉపాసన, బలిహరణ కార్యక్రమాలు వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వహించనున్నారు. అనంతరం స్వామివార్లకు హారతి, మంత్రపుష్పం సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు. రేపు మంగళవారం రాత్రి 7 గంటలకు స్వామివారి ఆలయం వద్ద రాయబారము నిర్వహిస్తారు.
అనంతరం రాత్రి 10:30 ఈ బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించనున్నారు. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనేక విప్లవాత్మక నిర్ణయాలకు పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శ్రీకారం చుట్టారని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఐటీ విప్లవం మరియు విద్యుత్ రంగ సంస్కరణల ద్వారా ప్రపంచ స్థాయిలో తెలుగు వారి యొక్క గొప్ప గౌరవానికి తీసుకొచ్చారని అన్నారు. గున్నన్న కాలనీలోని ఎంపీ కేశవ శివనాథ్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్, ఉడా మాజీ చైర్మన్ తుమాటి ప్రేమ్నాథ్, దుర్గగుడి పలక మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కుటుంబ సభ్యులు ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారని చెప్పారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశవ్ చిన్ని కార్యాలయంలో సీనియర్ నాయకుల సమక్షంలో ఈ వేడుకలు జరుపుకున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనేక విప్లవాత్మక నిర్ణయాలకు పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శ్రీకారం చుట్టారని అన్నారు. మహిళలకు ఆస్తులు సమాన హక్కు కల్పించి వారి భద్రత మరియు సంక్షేమానికి ఎన్టీఆర్ ఆ రోజుల్లోనే పునాది వేశారని, 1985 నుంచి 89 మధ్య కాలంలో లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన ఏకైక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ గుర్తింపు పొందిందని అన్నారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే సంకీర్ణాన్ని స్థాపించి దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల విజయవంతమైన పాలనకు ఎన్టీఆర్ బీజం వేసిందని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఐటీ విప్లవం మరియు విద్యుత్ రంగ సంస్కరణల ద్వారా ప్రపంచ స్థాయిలో తెలుగు వారికి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చారని అన్నారు. ప్రస్తుతం యువ నాయకులు నారా లోకేష్ కార్యకర్తే అధినేత అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి కార్యకర్తల సంక్షేమానికి మరియు వారి గౌరవానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. వార్షికోత్సవ సంవత్సరం సందర్భంగా ఇక్కడ ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి కేసీ శివనాథ్ గారి కార్యాలయం నిర్వహించినటువంటి కుమార్ గారు, అపర్ణ గారు, గాంధీ గారు, రఘురామరాజు గారు, చిన్నపాటి ఉషారాణి గారు, గురునాథం గారు, ఇంకా మిత్రులందరికీ కూడా 44వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. తెలుగుదేశం పార్టీ 1982వ సంవత్సరంలో పార్టీ ప్రారంభమే సంచలనం, ఒక సునామీ లాగా ఆయన యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని చుట్టుముట్టి అన్ని వర్గాల ప్రజల యొక్క ఆదరాభిమానాలు, ప్రేమాభిమానాలు చూరగొన్నారు. 82 ముందు ఆయన 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎన్టీ రామారావు గారి ఈ సంఘం నాకు చాలా చేసింది, ఈ ప్రేమాభిమానాల వల్లనే నేను ఈ కళారంగంలో ఇంత ఉన్నత స్థాయికి చేరాను, అందువల్ల వారి రుణం తీర్చుకోవాలని ఆయన బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి నినాదంతో, ఆ స్ఫూర్తితో ఆయన ఒకటే అన్నాడు, ఒకే సిద్ధాంతం, సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్ళు అనేటువంటి సిద్ధాంతంతో ఆయన అన్ని వర్గాలకి కూడా ప్రయోజనం కలిగించే విధంగా ఆయన పరిపాలన ప్రారంభమైంది. 82 ముందు అసలు సంక్షేమం అంటే కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు, సంక్షేమ కార్యక్రమాలు లేవు. అసలు సంక్షేమ రాజ్యం ఆవిర్భవించడమే మన ఎన్టీఆర్ గారు తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా, పార్టీ ద్వారా ఆ సంక్షేమ కార్యక్రమం తీసుకొచ్చారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉద్ధరణే నా లక్ష్యం, నా ఆశయం, నా ఆదర్శం అంటూ ఈ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు కావాల్సినటువంటి కనీస అవసరాలు తీర్చే విధంగా, అంటే ఏంటి, తినడానికి తిండి, కట్టుకుంటానికి గుడ్డ, ఉండటానికి ఇల్లు, విద్య, వైద్య, ఉపాధి, కనీస సౌకర్యాలు అన్నమాట. ఈ సౌకర్యాలను ఏర్పాటు చేసినాక మనం ఏదైనా మాట్లాడచ్చు, వ్యవసాయ అభివృద్ధి కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఒక సంవత్సరం లోపల ఆయన చక్కగా పథకాలను రూపొందించి ఆ పథకాలను విజయవంతంగా అమలు చేసి తన పాలనా దక్షతని, తన కార్యదక్షతని నిరూపించుకున్నాడు. ఎన్టీ రామారావు అభిమాన సంఘాల్లో తిరుగుతూ మరి ఆ రోజు మేము మెడ్రాస్ కూడా బస్ చేసుకుని వెళ్ళాం. ఏది ఆయన రాజకీయాల్లోకి వస్తానంటే వద్దు అన్నగారు అని చెప్పి మరి ఆ రోజున అభిమాన సంఘాల తరఫున అక్కడికి వెళ్ళి వద్దంటే, కాదు బ్రదర్, నన్ను సినీ రంగంలో ఇంతటి వాళ్ళని చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి వాళ్లకు సేవ చేసే భాగ్యం నాకు కలిగింది, మనసులో ఎందుకో వచ్చింది కనుక దాన్ని వెనక్కి తీసుకోను,
మీరందరూ నాతో నడవాలని అన్న చెప్పటం, మళ్ళా ఏదైతే ఆ రోజు నుండేవాట్ల పైన ఉందో రూము, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సంఘం ఉంది, ఆ రూమ్కి ఒక ఫోన్ నెంబర్ ఉండేది. మళ్ళా నేను పలానా తారీఖు మీకు అభిమాన సంఘాలు ఫోన్ చేస్తాము, మీరంతా రావాలి అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే అభిమాన సంఘాలకు ఫోన్ చేసి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమాన సంఘాలందరికీ ఫోన్ చేసి పలానా రోజు అంటే ఈ రోజు కరెక్ట్గా ఈ టైంలో మన అన్న నందమూరి తారక రామారావు గారు ఏమట రామకృష్ణ స్టూడియోలో ఆయన ముందు కూర్చుని మరి ఈ యొక్క ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా జీర్ణించుకుని అదే ప్రకారంగా ఇప్పుడు వరకు ఆ తెలుగుదేశం పార్టీ ఏదైతే పేదవాడికి కూడు గుడ్డ ఇవన్నీ కూడా కావాలి, ముఖ్యమైనవి, నన్ను సినీ రంగంలో ఇంత డాలన చేసినటువంటి వాళ్ళు మరి వాళ్ళకు కూడా చెయ్యాలి అని చెప్తే అప్పుడు దాకా తెలుగువాడు ఉన్నాడనేది కూడా ఈ యొక్క ఇండియాలో ఎవరికి గుర్తింపు లేదు. ఆ తెలుగువాడి గుర్తింపు అనేది అన్న ఎన్టీఆర్తోనే సాధ్యమైంది. కనుక ఆ యొక్క తెలుగువాడు ఏదైతే ఉండాలని అంతకుముందు దాదాపుగా అభిమాన సంఘాలు ఆయన్ని స్టేషన్కి పంపిస్తానికి వస్తే రైల్వే స్టేషన్కి రైళ్లు బాగా లేట్ రావడం, ఈయన కరెక్ట్ టయానికి అన్ని ఏదైనా సరే ఆయన కరెక్ట్ టైం అనేది మెయింటైన్ చేస్తాడు ఆయన జీవితంలో. ఆ టయానికి రావటం, 2-3 గంటలు ట్రైన్ లేట్ అవటం, ఆయన చిరాకుబడి ఇవన్నీ కూడా ఈ యొక్క సమాజాన్ని శుభ్రపరచాలి, మలినమైపోయింది రాష్ట్రం కానీ దేశం కానీ అనే ఒక భావంతో 44 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈ రోజున విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో కూడా మరి పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ వెన్నంటి ఉన్నటువంటి సీనియర్ నాయకులైనటువంటి తూమాటి ప్రేమనాథ్ గారు కానీ, చెన్నుపాటి గాంధీ గారు కానివ్వండి, కృష్ణారావు కానీ, ఇంకా అనేక మంది నాయకులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నటువంటి సీనియర్ల సమక్షంలో ఈ ఉత్సవాన్ని ఇక్కడ కూడా ఘనంగా నిర్వహిస్తున్నాం. అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలకి ఆయన శ్రీకారం చుట్టి దేశవ్యాప్తంగానే ఒక సంచలనాన్ని సృష్టించారు. ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నటువంటి మహిళా రిజర్వేషన్, మరి పార్లమెంట్ సమావేశాల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించేటటువంటి బిల్లుకి ఆమోదం తెలుపుతామని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఎంత హర్షణీయమో, ఆ రోజున మరి అన్నగారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కుని కల్పించి ఒక విప్లవానికి నాంది పలికారు. మహిళా భద్రతకి, మహిళా సంక్షేమానికి సంబంధించి ఒక విప్లవానికి అన్నగారు ఆ రోజునే నాంది పలికినటువంటి అంశాన్ని కూడా ఈ రోజున అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో అత్యంత కీలక భూమిక పోషించడం కూడా ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది. 1985-89 మధ్య మరి పార్లమెంట్లో, లోక్సభలో ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడం అనేది కూడా తెలుగుదేశం పార్టీగా సాధ్యం. మరి ఇప్పటివరకు ఏ ప్రాంతీయ పార్టీకి కూడా ఆ గౌరవం దక్కలేదు. కాంగ్రెస్కి ఇక ప్రత్యామ్నాయం లేదు అనుకుంటున్నటువంటి సందర్భంలో మళ్ళీ నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని స్థాపించి దానికి చైర్మన్గా ఈ దేశంలో కాంగ్రెస్కి ఒక ప్రత్యామ్నాయం ఉంది అని చెప్పి చేసి చూపించినటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్. మరి ఈ రోజున సంకీర్ణ ప్రభుత్వాలు దేశంలో సక్సెస్ఫుల్గా పరిపాలన సాగిస్తున్నాయంటే దానికి బీజం వేసింది అన్న నందమూరి తారక రామారావు. ఆ రకంగా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఒక సంచలనంగా తెలుగుదేశం పార్టీ ప్రస్థానం కొనసాగింది. మరి అన్నగారి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఒక ఐటీ రెవల్యూషన్ కానివ్వండి, ఒక పవర్ రిఫార్మ్స్ కానివ్వండి, ఇటువంటి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో కూటమి ప్రభుత్వం అమరావతి విషయంలో ప్రజలను తీవ్రంగా మభ్యపెడుతుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. కౌన్సిల్ ను పక్కన పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేయడం వెనుక ఉన్నది అవినీతి బయటపడుతుందనే భయమని ఆయన స్పష్టం చేశారు. బ్రాహ్మణ్ వీధిలో గల తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉండి కేవలం అప్పులు తీసుకోవటం, అవినీతి చేయడం ప్రశ్నిస్తే బుధజల్లటమే ఈ ప్రభుత్వ నైజమని మండిపడ్డారు. అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది కేవలం 2వ విడత ల్యాండ్ పుల్లింగ్ కోసం ఆడుతున్న డ్రామా అని, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని ఆయన కొట్టిపారేశారు. 2028 లోపు రాజధాని పూర్తి చేస్తామని చెప్తూనే మరోపక్క రాజధాని మార్చేస్తారు అనే ప్రచారం ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది చంద్రబాబు నాయుడుకు తనపై తనకే నమ్మకం లేదని సంకేతమని, తాము రాజధానిని కట్టలేమని ముందే అంగీకరించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. కౌన్సిల్ ను పక్కన పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేయడం వెనుక ఉన్నది అవినీతి
బయటపడుతుందనే భయమేనని స్పష్టం చేస్తుందని ఆరోపించారు. ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ అమరావతి అని చెప్పని ఒక కొత్త డ్రామాకి తెరతీయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణం శరవేగంగా చేస్తాం, మేము 28 లోపు ఈ అమరావతిని పూర్తి చేస్తామని చెప్పని పదే పదే చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు, సకల శాఖ మంత్రులు వీళ్ళందరూ కూడా పదే 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 మాట్లాడుతున్నారు. 28 లోపు పూర్తయ్యే అమరావతికి మళ్ళీ ఎందుకు అసెంబ్లీలో మీరు తీర్మానం కావాలని చెప్పి అన్నారో సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే 28 లోపు మీరు పూర్తి చేస్తారు నమ్మకం మీకుంటే అమరావతిని ఇక్కడి నుంచి కదిపేవాళ్ళు ఎవరుంటారు? అమరావతిని మేము ఇక్కడి నుంచి కదిపేవాళ్ళు ఎవరుంటారు? కేవలం రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి అమరావతి రైతులు ఏదైతే మీరు 2వ విడత భూములు మీరు మళ్ళీ తీసుకుందామని చెప్పి అనుకుంటున్నారో వాటికి వ్యతిరేకంగా రైతుల యొక్క నినాదం వినపడుతున్న సందర్భంగా ఈ యొక్క అసెంబ్లీలో ఇది మేము బిల్లు పెట్టాము అని చెప్పి రైతులను మోసం చేయడానికి తప్ప చంద్రబాబు నాయుడు ఈ అసెంబ్లీ ద్వారా ఒరిగింది ఏమీ లేదు అని చెప్పిన కూడా నేను మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. బాలేదా? చంద్రబాబు నాయుడు చేసిన మోసాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విధంగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే అమరావతి మీరు రాష్ట్ర రాజధాని చెప్పడం కానివ్వండి, రైతుల దగ్గర మొదటి విడతగా 33,000 ఎకరాలు సేకరించి కనీసం వాళ్ళకి భూములు ఎక్కడున్నాయో తెలియదు, కౌలు సరిగ్గా ఇస్తున్నారో తెలియదు, వాళ్ళ భూమి ఎక్కడుందో చూపెట్టిన పరిస్థితి లేదు. రైతులందరూ కూడా ఆందోళన చేస్తుంటే మళ్ళీ మీరు 2వ విడతలో మేము అక్కడ ఎయిర్పోర్ట్ కడతాము, అక్కడ పోర్ట్ కడతాము, లేకపోతే అక్కడ రైల్వే స్టేషన్ కడతాము అని చెప్పని 1000 ఎకరాలు మళ్ళీ భూమిని మీరు సమీకరణ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి ఏంటంటే అక్కడ రైతులను మోసం చేయడానికి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కనుక అసెంబ్లీ తీర్మానం ఒక్కటి సరిపోతుందా? కౌన్సిల్ తీర్మానం కూడా కావాలి కదా. అసెంబ్లీలో ఏదైనా బిల్లు పాస్ అవ్వాలంటే 1995లో పీపుల్స్ వార్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులనే ఉద్యమంలో చేరినట్లుగా లొంగిపోయినటువంటి మావోయిస్టు నేత చెల్లూరి నారాయణ అలియాస్ సురేష్ తెలిపారు. మావోయిస్టు ఉద్యమం ద్వారా ఎలాంటి పురోగతి కనిపించలేదని, ఉద్యమం అప్డేట్ కాలేదని ఆయన పేర్కొన్నారు. దీంతో పార్టీ సైద్ధాంతిక స్థాయి తగ్గిందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల్లో ఆదివాసీ అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఉద్యమం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడటంతో సాయుధ పోరాటం నుంచి బయటకు వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం సాగించాలనే నిర్ణయంతో లొంగిపోయామని అన్నారు. గతంలో తాను పాల్గొన్న ఉద్యమాల ద్వారా కొన్ని కుటుంబాలకు అన్యాయం జరిగిందని, అందుకు పశ్చాత్తాపడుతున్నట్లుగా నారాయణరావు అంగీకరించారు. మిత్రులందరికీ నా నమస్కారాలు. నేను 1990లో మా ప్రాంతంలో అంటే ఉద్దానం ప్రాంతంలో అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులై 1990 చివరిలో నేను మావోయిస్ట్ ఉద్యమంలోకి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో నేను అనేక ప్రాంతాల్లో పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయడం, అలాగే పార్టీ చేసినటువంటి తీర్మానాలన్నీ అనుగుణంగా పనిచేయడం అనేటువంటి చేస్తూ వచ్చాను. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే కోరాపూట్, మల్కనగిరి, రాయగడ ప్రాంతాల్లో నేను పనిచేస్తూ రావడం అనేటువంటి జరిగింది. ఈ క్రమంలో అనేక సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. గతంలో నేను మావోయిస్ట్ ఉద్యమాలకు వెళ్ళినప్పటికీ పరిస్థితులు ఈరోజు చూసుకునేటప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో కూడా ఈ అనేక మార్పులు అనేటువంటిది జరుగుతూ వచ్చింది. బయట సమాజంలో ఎలాగైతే మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయో మేము పనిచేస్తున్నటువంటి అటవీ ప్రాంతంలో, ఆదివాసీ ప్రాంతంలో కూడా అనేక మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు గ్రామీణ ప్రాంతాల వరకు కూడా వెళ్ళడం అనేటువంటిది
ఒకటి మనకు అక్కడ కనిపించినటువంటిది. అలాగే మారినటువంటి పరిస్థితుల్ని పార్టీ ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ కావడంలో కూడా పార్టీ వైపు నుంచి వైఫల్యం అనేది ఉంది. ఎప్పుడైతే మారిన పరిస్థితికి అనుగుణంగా పార్టీ తన సైద్ధాంతిక రాజకీయ స్థాయిని పెంచుకోవడం, దానికి అనుగుణమైన ఎత్తుగడలు రూపొందించుకోవడం, దానికి అనుగుణమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ముందుకెళ్ళడం ద్వారానే ఆ ఉద్యమం అనేది ముందుకు వెళ్ళేది. కానీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అవి వాస్తవ పరిస్థితుల్లో సంబంధం లేనటువంటి పద్ధతుల్లో సీఎం చంద్రబాబు నాయుడు తీరుపై వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అన్ను కుమార్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు మాటలను ప్రజలు విశ్వసించరని అన్నారు. పొత్తులు లేకుండా ఆయన ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదని, టీడీపీ ఒంటరిగా గెలిచిందా అని ప్రశ్నించారు. గతంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మళ్లీ ఎందుకు చేరారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఐటీ అభివృద్ధిపై కూడా చంద్రబాబు నాయుడు చెప్పుకునే విషయాల్లో స్పష్టత లేదని విమర్శించారు. టీడీపీ స్థాపన సమయంలో ఆయన కాంగ్రెస్ లో ఉన్నారని, ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాలను ప్రస్తావించారు. అలాగే ప్రభుత్వం ప్రకటిస్తున్న 6 లక్షల ఉద్యోగాలపై సందేహాన్ని వ్యక్తం చేస్తూ వాస్తవానికి ఇచ్చింది చాలా తక్కువేనని అను కుమార్ ఆరోపించారు. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ సింగిల్ గా పోటీ చేసి గెలిచిన సందర్భం ఉందా? ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ పొత్తులు లేకుండా పోటీ చేసిన సందర్భం ఉందా? మీరు చెప్తున్నారు కదా, మేము స్ట్రైక్ రేట్తో గెలిచాం, 57% ఓట్లు సాధించామని చెప్తున్నారు కదా. మీరు చెప్తుంది ఇదేనా? ఎత్తులు, పై ఎత్తులు, అవతల వాళ్ళని ఎలా తొక్కేయాలి, అవతల వాళ్ళకి ఎలా పొడి చేయాలి, ఏ విధంగా అధికారంలోకి వచ్చేయాలి అని చెప్తుంది ఇదేనా? మాట్లాడితే ఏం చెప్తున్నారు ఈరోజు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు? మేము యునైటెడ్ ఫ్రంట్లో ఉన్నాం, ఎన్డీఏలో ఉన్నాం, యూడీలో ఉన్నాం అని ఈయో చెప్తున్నారు కదా. మరి ఎన్డీఏలో ఉండి మళ్ళీ ఎన్డీఏలో జాయిన్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేసింది ఎందుకు వచ్చారు? ఎందుకు ఎన్డీఏలో ఉండి మళ్ళీ ఎన్డీఏలో వెనక్కి వచ్చేశారు? మళ్ళీ ఎన్డీఏలో ఎందుకు జాయిన్ అయ్యారు? ఏమన్నా ఒక్కసారి ఎవరు వివరిస్తారా? ఎన్డీఏలో బయటకు వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి గురించి ఏమన్నారు? మోడీ గారు ఒక టెర్రరిస్ట్ అనలేదా మోడీ గారిని? హార్డ్ కోర్ టెర్రరిస్ట్ అని చంద్రబాబు నాయుడు అనలేదా? మోడీ అనేవారు ఈ దేశ సంపదని కూనీ చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు అని చంద్రబాబు నాయుడు గారు విమర్శించలేదా? మోడీ అన్నవారు అసలు మోడీకి ఫ్యామిలీ లేదు, భార్య లేదు, తలాక్ లేదు, రాజకీయ విలువ లేదు, కుటుంబ విలువ లేదని చెప్పి పర్సనల్గా చంద్రబాబు నాయుడు కామెంట్ చేయలేదా? అంటే ఒక్కసారి ఎన్డీఏలో ఒకలాగా, ఒక్కసారి ఎన్డీఏలోంచి బయటకు వస్తే ఒకలాగా, మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఇంకోలాగా వెళ్ళటం అనేది ఇది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కాదు, ఎన్టీ రామారావు పెట్టిన సిద్ధాంతం కాదు, ఇది చంద్రబాబు నాయుడు. దావాజీగూడెం సీతారామచంద్ర స్వామి ఆలయ భూముల వివాదాన్ని పరిష్కరించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావును ఆలయ అర్చకులు, ట్రస్ట్ సభ్యులు ఘనంగా సత్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు కొందరు అధికారుల స్వార్థంతో దేవుడు భూములను 22A చేర్చి అక్రమార్కులకు పాల్పడ్డారని, అప్పుడు 2 ఎంఆర్ఓల ఆస్తులపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. ప్రజల ఆస్తులను, ఆలయ భూములు కాపాడటం తమ ధర్మమని, అక్రమార్కులపై అసెంబ్లీ సాక్షిగా పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. దావాజీగూడెంలోని గొంది బాపయ్య చారిటబుల్ ట్రస్ట్ కు చెందిన సీతారామచంద్ర స్వామి దేవస్థాన భూముల వివాదం పరిష్కారం కావడంలో చొరవ చూపిన ప్రభుత్వ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావును ట్రస్ట్ సభ్యులు, ఆలయ అర్చకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి చేరుకున్న యార్లగడ్డకు ఆయనకు మర్యాదలతో స్వాగతం పలికిన అనంతరం దేవస్థానంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 1895లో గ్రామస్తుడైన గొంది బాపయ్య ఈ ఆలయానికి భూమిని దానంగా ఇచ్చారని తెలిపారు. అనేక పరిణామాల అనంతరం చల్లపల్లి రాజా మల్లికార్జున బహదూర్ మధ్యవర్తిత్వంతో ఆ భూమి తిరిగి దేవుడికి చెందిందని గుర్తు చేశారు. గత పాలకులు నియోజకవర్గంలో ప్రజల ఆస్తులు, కొండలు, గుట్టలు, చెరువులు దోచుకున్నారని ఆయన విమర్శించారు. డబ్బు వ్యామోహంతో ప్రకృతి సంపదను నాశనం చేసిన
భరించావేమో గాని కనీసం పాపభీతి లేకుండా సాక్షాత్తు సీతారామస్వామి ఆలయ భూముల విషయంలో జోక్యం చేసుకోవటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములను 22A చేర్చడంపై యార్లగడ్డ తీవ్రంగా స్పందించారు. గతంలో పనిచేసిన ఎంఆర్ఓల తీరుపై మండిపడ్డారు. రైతుల రెవెన్యూ రికార్డులను సరిచేయాల్సిన బాధ్యతను విస్మరించి అక్రమంగా డబ్బు సంపాదించారని ఆయన ఆరోపించారు. ఈ అక్రమ ఆస్తులతోనే ఇవాళ అసెంబ్లీకి పోటీ చేసే స్థాయికి చేరారని విమర్శించారు. ఈ ఇద్దరు అధికారుల ఆస్తులపై విచారణ జరపాలని శాసనసభ సాక్షిగా డిమాండ్ చేస్తున్నట్లుగా తెలిపారు. దేవాదాయ శాఖ పరిధిలో లేని భూమిని 22A చేర్చడం వెనుక ఉన్న కారణాలపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. వారిపై తక్షణమే విజిలెన్స్ విచారణ జరిపిస్తానని, ప్రజల ఆస్తులు కాపాడటం తన ధర్మమని స్పష్టం చేశారు. అవసరమైతే మళ్లీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. ఆ రోజు 1918 ముందు 1895లో గొంది బాపయ్య గారు ఈ గ్రామస్తుడు ఈ దేవాలయానికి భూమిస్తే బాలారిష్టాలను ఎదుర్కొని ఆ తర్వాత కాలంలో నూజివేడి జమీందారు దగ్గర ఆయన బొబ్బిలాళ్ళకి ఇచ్చారని చెప్పి దాని మరి చల్లపల్లి రాజా యార్లగడ్డ మల్లికార్జున బౌద్ధుడు గారి మధ్యవర్తిత్వంతో మళ్ళీ దేవుడికి వస్తే ఈ నియోజకవర్గంలోని పాలకులు ఎంత దరిద్రంగా పనిచేశారంటే ప్రజల ఆస్తులు కొల్లగొట్టారు, కొండలు గుట్టలు చెరబట్టారు, చెరువుల్ని చెరబట్టారు, కొండలు మాయమైపోయిన పరిస్థితి. అంతకుముందు ఎన్ని కొండలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని కొండలు ఉన్నాయో మీరు చూడొచ్చు. అలాంటి పరిస్థితులు వరకు ఏదో ఒకటి డబ్బు మీద వ్యామోహంతో చేశారని సరిపెట్టుకోవచ్చు, కానీ ఆఖరికి పాపభీతి దైవభక్తి లేకుండా సీతారామస్వామి టెంపుల్ ఆలయానికి సంబంధించిన భూముల విషయంలో కూడా జోక్యం చేసుకున్నారంటే ఇక మనం దానికి ఏమని మాట్లాడాలో నాకు కూడా అర్థం కాని పరిస్థితి. గతంలో పనిచేసిన ఇద్దరు ఎంఆర్ఓల మీద ఎంక్వైరీ చేయమని అడిగా, అది శాసనసభ సాక్షిగా అడిగా. ఆ రోజున పనిచేసిన మోదరి అనేవాడు కానీ, ఆ తర్వాత పనిచేసిన నరసింహారావు అనే ఎంఆర్ఓ కానీ వీళ్ళ ఆస్తుల మీద కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఎంఆర్ఓలుగా గన్నవరం వచ్చి గన్నవరం ప్రజలకు సర్వీస్ చేస్తామని చెప్పి గన్నవరం మండలానికి చెందిన రైతుల రెవెన్యూ రికార్డుల్ని సరిచేయాల్సిన ఉద్యోగంలో వాళ్ళు వచ్చి ఇవాళ వాళ్ళు మేము కూడా అసెంబ్లీకి పోటీ చేస్తున్న స్థాయిలో డబ్బులు సంపాదించారంటే గన్నవరం ప్రజల డబ్బుని కొల్లగొట్టారనేది నిజం. గన్నవరం ప్రజల దగ్గర డబ్బు అన్యాక్రాంతంగా డబ్బు లాకుండా కానీ భూములు 22A పెడతాం కానీ ఇట్లాంటి 1 కాదు 2 కాదు ఎన్ని మాడితే అరగంట చెప్పిన కార్యక్రమం. ఆఖరి ఫోన్లోకి ఎక్కిన బుద్ధి రాకుండా, కనీసం దేవుడు అనే భయం లేకుండా, దేవాలయానికి సంబంధించిన వాటిల్లో కనీసం మన దేవాలయంలోకి స్నానం చేయకుండా కానీ ఎవరన్నా అంటుకుంటే 10 మందిని, నేనైతే ఇప్పుడు ఇక్కడ మీ 50 మంది అంటుకున్నా నేను గుడికి వెళ్ళను, వేరే ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు రమ్మన్నా. అంత నిష్టగా ఉండాల్సిన ప్రజలు ఉండే ప్రజల ఆస్తులు కాపాడటం శాసనసభ ప్రభుత్వానికి కూడా ధర్మం. కానీ సీతారామస్వామి టెంపుల్ భూమిని 22లో పెట్టిన ఎంఆర్ఓకి దేవుడు డెఫినెట్ గా శిక్షిస్తాడు. అలాగే దేవుడు శిక్షిస్తాడని ఊరుకోకుండా ప్రభుత్వం బాధ్యత కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరు ఎంఆర్ఓ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని విప్గా ఉన్నా కూడా శాసనసభ్యుడిగా నాకున్న హక్కు మేరకు, విప్గా నేను మాట్లాడకూడదు కానీ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి శాసనసభ్యుడిగా నాకున్న హక్కు మేరకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుపతిలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద కుటుంబాలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ నిర్ణయమని వ్యాఖ్య. మావోయిస్టుల నుంచి భారీ డంప్ స్వాధీనం చేసుకున్నామన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. జనజీవన స్రవంతిలో కలవాలని ఇప్పటికే మావోయిస్టులకు పిలుపునిచ్చామని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తున్న వేద పండితులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళీ ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.